కాకినాడ అంబేద్కర్ భవన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. అంబేద్కర్ భావజాలకులైన పిల్లి రామారావు రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అతిథులుగా పిల్లి ఇంద్ర, చంగల్రావు, దత్తరాజులు పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పిల్లి రామారావు రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన సంవత్సర క్యాలెండర్ను అతిథులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లి రామారావు అంబేద్కర్ భావజాలాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా కృషి చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నక్కా రమేష్, ప్రశాంత్ బాబు, నీలకంఠం, కామరాజు, శ్రీహరి, కుంచె రవి, లక్ష్మీకుమారి, ఝాన్సీ, రాజశేఖర్, జోసఫ్, నక్కా చిట్టుబాబు తదితరులు పాల్గొన్నారు. నీ ఉపకులం ఏంటి, నువ్వు ఎక్కడ ఇక్కడ అన్ని రాయించి ఈరోజు అనేక స్కూల్స్లో, కాలేజీల్లో నీ కులమే నిలబడి నువ్వు ఎస్సీయా అదా ఇది అని చెప్పి వాళ్ళని అవమానపరుస్తూ, ఐఐటీలో అవమానపరుస్తూ ప్రజలందరినీ కూడా విడగొట్టేస్తున్నది ఈ గవర్నమెంట్స్. ఇది ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచన విధానం అని చెప్పిన వాళ్ళందరూ కూడా కులం పునాదుల మీద మీరు అసలు నిలబడడానికి వీల్లేదు. కులం పునాదుల మీద మనం ఇదేన్ని కూడా ఎంకరేజ్ చేయడానికి వీల్లేదు. ఈ కులం బ్లడీ క్యాస్ట్ సిస్టమ్ మనం డెమాలిష్ చేయటం అంటే మనం అందరూ ఆలోచించుకోవాలి. గవర్నమెంట్ నుంచి ఒక జీవో తీసుకురావాలి. ఎవరు కూడా ఎప్పుడూ కూడా నీ కులం ఏంటని అడగకూడదు. అది నా యొక్క డిమాండ్. ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం అంటే ఏంటంటే ఆయన ముఖ్యం ఈ దేశానికి అభివృద్ధికి ఆటంకపరిచేది ఏదైనా ఉందంటే అది క్యాస్ట్ సిస్టమ్. డెమాలిష్ దిస్ బ్లడీ క్లాస్ సిస్టమ్ అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన నినాదం. ఈ కులం పునాదుల మీద నీ ఒక నీతిని కానీ జాతిని కానీ నువ్వు నిర్మించలేవు అని చెప్పిన అంబేద్కర్ గారి యొక్క మరి కులం పునాదులు ఎక్కడున్నాయి అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అందరం ఎక్కడ పునాదులు మనం లాగి తీసేద్దాం అని మనం ఆలోచించుకోవాలి. ఎక్కడ తీసేద్దాం, ఎలా తీసేద్దాం, ఇదే మనకు అది అవరోధం, ఈ దేశాన్ని అభివృద్ధికి అవరోధం. ఈ కులం పునాదుల్ని మనం ఎప్పుడైతే మర్చిపోతామో దీన్ని పెంచి పోషించే వాళ్ళని ఫస్ట్ వాళ్ళని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. అందరి వాడు కేవలము ఒక దళిత వర్గానికి చెందినటువంటి కాదు, అందరి యొక్క క్షేమాన్ని కోరినటువంటి అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన కొనియాడబడుతున్నాయి. మన దేశం తప్ప ఇతర దేశాల్లో ఆయన్ని శిలా విగ్రహాలు ఎన్నో అంబేద్కర్ మరి లైబ్రరీలో మరి ఆయన్ని అలాగే నాలెడ్జ్ డేగా ఇంకా ఎన్నో గొప్ప బిరుదులతో ఆయన సత్కరించినటువంటి ప్రపంచ దేశాలన్నీ సత్కరించాయి. మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని యొక్క క్యాలెండర్ని ఈరోజు మన అందరం చేసుకోవడం చాలా సంతోషం. అలాగే మీ వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క జైభీము తెలియజేస్తున్నాను. ఇది కేవలం అంబేద్కర్ మీద ఉన్నటువంటి నా యొక్క ప్రేమను అందరికి తెలియజేయాలని ఉద్దేశమే తప్ప కానీ మరి ఎటువంటి దురుద్దేశం కాదు, ఏమీ లేదని మీకు అందరికి తెలియజేస్తూ మరి మన మధ్య ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు, వారికి కూడా ఒక అవకాశం ఇవ్వాల్సింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ మరి భారతదేశంలో ఉన్న ప్రతి బడుగు బలహీన వర్గాలకి, ప్రధానంగా దళితులకి పితృ సమానులు, తండ్రి అయి ఉన్నాడు. ఆయన విగ్రహాలను కానీ ఆయన కార్యక్రమాలను కానీ చేసుకోవడంలో పిల్లి రామారావు లాంటి వాళ్ళు ముందున్నారు. అలాగే ఈ తూర్పుగోదావరి జిల్లా లోపల ఈ వాడపల్లి గారు కానీ, భూపతి నారాయణమూర్తి గారు, అలాగే బివి రమణయ్య గారు లాంటి మహనీయుల యొక్క చరిత్రను కూడా ఈ క్యాలెండర్ ద్వారా ఆవిష్కరించి మరి రాబోయే అంబేద్కర్ వారసులకి రాబోయే తరాల్లో మరి మరింతగా ఇది అంబేద్కర్ యొక్క భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ క్యాలెండర్ ఉపయోగపడుతుందని భావిస్తూ